స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సాధారణంగా ట్రెజరీ బ్యాంక్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన అనేక ఆర్థిక కార్యకలాపాలు ప్రధానంగా ఈ బ్యాంక్ ద్వారానే నిర్వహించబడుతుంటాయి. ప్రభుత్వ శాఖల లావాదేవీలు, జీతాలు, పెన్షన్లు, ట్రెజరీ చెల్లింపులు, ప్రభుత్వ నిధులు, బదిలీలు ఇలా అనేక కీలక ఆర్థిక వ్యవహారాల్లో ఎస్బీఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు నచ్చిన బ్యాంకులో జీతాలు, పెన్షన్లు పొందే అవకాశం ఉన్నప్పటికీ చాలామంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఈ బ్యాంకు ద్వారా జీతాలు లేదా పెన్షన్లు పొందుతున్న వారికి అనేక ప్రత్యేక ప్రయోజనాలు, బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ కింద ఎన్నో సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి. అయితే ఈ విషయం పూర్తిగా తెలియక చాలామంది ఉద్యోగులు కీలక ప్రయోజనాలను కోల్పోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాగా చదువుకున్న ఉద్యోగులకు కూడా ఈ పథకాలపై పూర్తి అవగాహన లేకపోవడం బ్యాంకు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇప్పుడు ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ ద్వారా లభించే కీలక ప్రయోజనాలు, బెనిఫిట్ల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవించిన సందర్భంలో ఈ పథకం కుటుంబ సభ్యులకు పెద్ద అండగా నిలుస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 20 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. అలాగే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మరో 30 లక్షల రూపాయల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. దీనికి తోడు ఆ ఉద్యోగి ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు హోల్డర్ అయి ఉంటే అదనంగా మరో 10 లక్షల రూపాయల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం కలిపి గరిష్టంగా 40 లక్షల రూపాయల వరకు కుటుంబానికి ఆర్థిక రక్షణ లభించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయోజనాలు ఆటోమేటిక్గా వర్తించవు. ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న ఎస్బీఐ శాఖకు వెళ్లి కొన్ని అవసరమైన వివరాలు సమర్పించి నమోదు చేసుకోవాలి. ఆ వివరాలు నమోదు చేసిన తర్వాత మాత్రమే ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు వర్తిస్తాయి. చాలామంది ఉద్యోగులు ఈ నమోదు ప్రక్రియ గురించి తెలియకుండానే ఉంటున్నారు. కొందరు నమోదు చేసుకున్నప్పటికీ తమ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పకపోవడం వల్ల ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు ఈ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఉద్యోగి ఈ పథకానికి సంబంధించిన వివరాలను తమ కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకంలో 4 రకాల స్లాబ్లు ఉంటాయి. జీతం 10,000 నుంచి 25,000 మధ్య ఉంటే సిల్వర్ కేటగిరీగా పరిగణిస్తారు. జీతం 25,000 నుంచి 50,000 మధ్య ఉంటే గోల్డెన్ కేటగిరీగా పరిగణిస్తారు. జీతం 50,000 నుంచి ₹1,00,000 వరకు పొందుతున్న ఉద్యోగులను డైమండ్ కేటగిరీగా పరిగణిస్తారు. ₹1,00,000 పైబడి జీతం పొందుతున్న వారికి ప్లాటినం కేటగిరీలో చేర్చుతారు. ఈ స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజీ మారుతుంది. కేవలం ఎస్బీఐ ఖాతా ఉన్నంత మాత్రాన ఈ ప్రయోజనాలు వర్తించవు. సంబంధిత శాలరీ ప్యాకేజీలో నమోదు కావడం తప్పనిసరి. ఇక స్టేట్ బ్యాంక్ శాలరీ ప్యాకేజీ కలిగి ఉన్న వారికి లభించే ఇతర ముఖ్యమైన ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. జీరో బ్యాలెన్స్ ఖాతా సౌకర్యం, నెలవారీ మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు, ఆటో స్వైప్ సౌకర్యం, ప్రత్యేక ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డు, డిమాండ్ డ్రాఫ్ట్ జారీపై భారీ ఛార్జీల మినహాయింపు, ఆన్లైన్ ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ లావాదేవీలపై ఛార్జీల మినహాయింపు, అలాగే వ్యక్తిగత రుణాలు, కారు రుణాల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యత, వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ, కంప్లిమెంటరీ పర్సనల్ మరియు ఎయిర్ యాక్సిడెంట్ బీమా, అర్హతను బట్టి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. ఇలా చూస్తే ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ కింద ఉద్యోగులు, పెన్షనర్లకు ఎన్నో రకాల ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది అవగాహన లేక ఈ బెనిఫిట్లను వినియోగించుకోలేకపోతున్నారు. అందుకే ప్రతి ఉద్యోగి తన ఖాతా ఏ శాలరీ ప్యాకేజీలో ఉందో తెలుసుకొని సంబంధిత పథకాలలో నమోదు చేసుకుని ఆ వివరాలను కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం చాలా అవసరమని అధికారులు సూచిస్తున్నారు.